ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని అందరినీ కని పెంచి పోషిస్తున్న దేవదేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పం మేరకే దివి నుండి భువికొచ్చి దేవా ఈ భూలోకపు సంగతులకు ఆకర్షింపబడి మా అపరాధముల చేత మేము చనిపోయిన వారమై ఉండగా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసులో మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయనను మట్టి శరీరాలలో జీవిస్తున్నాము గనక దేవా అనేకమైన శోధనలకు బాధలకు గురవుతున్నాం. శోధన సహించగలుగుటకు నీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నా తండ్రి, మా శరీరానికి లోబడకుండా ఆత్మచేత శారీరక క్రియలను నశింపజేయగలుగునట్లు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మ వలె మా పొరుగువారిని ప్రేమించే లెవెల్కి ఎదిగి దేవాన్ని వాసించిన సంఘముగా కట్టబడుటకు సహాయము దయచేయమని, నీవే దానికి సహాయము దయచేయమని అపోస్తలులు వేసిన పునాది మీద, ప్రవక్తలు బోధించిన విధానములో మేము సంఘముగా కట్టబడుచుండగా దాన్ని కావలు కాయమని దేవా, ఏ దుష్ట శక్తులు మాలోనికి ప్రవేశించి మేము నాశనం కాకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలుగునట్లు, అనేకులకు కాపాడగలుగునట్లు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ, తండ్రి మీ కృపకు పాత్రులమయ్యే భాగ్యమే ప్రతి క్షణము ప్రతి దినము మాకు అనుగ్రహించుమని, మేము కేవలము వినువారు మాత్రమే అయ్యుండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా, చెప్పి చేయకుండా ఉండేవారంగా ఉండకుండా, వాక్యాన్ని బోధించి విని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండగలుగునట్లు పరిశుద్ధాత్మ సహాయము మాకు ప్రతి క్షణము అనుగ్రహించుమని, ఈ దినము కూడా నీ ఆత్మ సహాయము నాకు ఇచ్చి ఈ వాక్యపు వెలుగులో నేను నడుచుచుండగా సహాయము దయచేయమని, వింటున్న నీ పిల్లలు విన్న వాక్యముతో వారి ఆత్మలను రక్షించుకుని అనేక మంది ఆత్మల రక్షణార్థమై ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకునే జ్యోతుల వలె బ్రతకగలుగునట్లు సహాయము దయచేయమని, నీ వాక్యానుసారముగా ఆత్మీయ రాజ్యములో ఆత్మీయంగా బ్రతికి ఆత్మల లోకాన్ని సంపాదించుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో సహవాసం చేస్తూ నిత్యము కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, నిన్నటి దినాన మరి ఒక సున్నితమైనది, క్లిష్టమైనది, నేటి క్రైస్తవులకు అత్యవసరమైనది మరి సంఘాన్ని గురించి మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు మరి సమయాభావం వల్ల చెప్పలేకపోయాం. అలాగే చెప్పిన మాటలను అనేక మంది కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది అయిపోయిన తర్వాత డిస్కషన్లో. మరి ఇప్పుడే సహోదరుడు ఒక మాట చెప్పాడు. ఇంత చెప్పాడు అన్న, 3 గంటల వరకు బాగా చెప్పాడు, కానీ క్రీస్తు సంఘమే ఎత్తబడుతుంది అని చెప్పలేదు అని ఒక క్రీస్తు సంఘ బోధకుడు ప్రశ్నించాడు. నేను నిన్న 3 గంటలు మీరు విన్నారో లేదో సంఘము క్రీస్తుదేనని చెప్పడం జరిగింది.
ఏ పేరుతో ఉన్నా, ఎక్కడ నువ్వు ఎదిగినా, ఎక్కడ ప్రారంభం నువ్వైనా, నువ్వు అనంతరము క్రీస్తు రక్తంలోనే కడగబడ్డ వారము. కానీ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘముగా మనం ఉన్నామా లేదా? నువ్వు బోర్డు పెట్టుకున్నా, ఏ బోర్డు పెట్టుకున్నా ప్రయోజనం లేదని చెప్పాను. కానీ ఇంకా ఈ క్రీస్తు సంఘం వాళ్ళు పేరు కోసమే పిచ్చెక్కువ అన్నమాట. ఒకడు క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టాలి, మీకు పెడితే ఏమొచ్చింది నష్టం, ఆ ఒక్కటి చెప్పొచ్చు కదా అని ఒక ఆయన అంటాడు. దేవదూత చేత పెట్టబడిన పేరు యేసు గనక క్రీస్తు ఎందుకు పెడతారు? యేసు సంఘం అని పెట్టొచ్చు కదని యేసునామముడు అడుగుతాడు. అసలు యేసు తెలుగోడు కాదు, క్రీస్తు అనే పదం క్రిస్టోస్ నుంచి వచ్చింది, ఇంగ్లీష్ పదం. అందుకే యేసు యూదుడు గనక హెబ్రూ భాష వచ్చు గనక హెబ్రీ భాషలో ఆయన పేరు యాషువా అని పెట్టారు గనక ఆ యాషువానే మెస్సయ్య అయిపోయాడు గనక మనము యాషువాది మెస్సయ్య అనే పేరు పెట్టాలి తప్పకుండా అని ఒకడు అడుగుతున్నాడు. ఇది ఎందుకు పుట్టింది, ఎలా వస్తుంది అనేదే ప్రాబ్లం. ఇప్పుడు అసలు ఏ సంఘము ఎత్తబడుతుంది అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది? ఇవన్నీ ప్రారంభంలో మాట్లాడదాం అనుకుంటే మరి మనకు పాటలకు ఎక్కువ సమయం అయిపోయింది. మధ్యలో ఇంకొక ఆయనకు కొద్ది నిమిషాలు చెప్పరా బాబు అంటే ఆయన ఒక అరగంట చెప్పాడు. ఈ సందర్భంలో మన బుర్ర కొన్ని మిస్ అవుతుంటాయి, ఎందుకంటే టైమును బట్టి వేడెక్కి వేరిపోతుంటాయి. అందుకనే ఉదయకాలంలో ఆన్లైన్లో మరి చక్కగా అసలు నేను ఏదైతే ఏ రకంగా ప్రారంభం చేయాలనుకున్నానో చక్కగా నేను ఆన్లైన్లో మాట్లాడడం జరిగింది. అదే అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది, అసలు ఏ సంఘము ఎత్తబడుతుందని. బైబిల్లో సంఘం ఎత్తబడుతుందని ఉంది, తప్పనిసరిగా ఉంది. సంఘాన్ని యేసుప్రభు శిరస్సు గనక ఆ సంఘాన్ని ఎత్తుకుపోవడానికే, ఆ రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించడానికే ఇదంతా జరుగుతున్నప్పుడు మరలా ఏ సంఘము ఎత్తబడుతుందనే ప్రశ్న ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈ ఏ సంఘము అనే ప్రశ్న వచ్చినందుకు సంఘాలు అనేకము పుట్టుకొచ్చాయి అనేది మనకు తెలిసిన విషయమే. అసలు ఈ సంఘాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఈరోజు ఈ సంఘాలను ఎవరైతే స్థాపించి మేము స్థాపించిన సంఘం గనక, పలానా వ్యక్తి స్థాపించిన సంఘం గనక ఆ పేరు పెట్టాలి, పెట్టిన తర్వాత ఈ సంఘమే గొప్ప సంఘంగా పిలువబడాలి, ఈ సంఘంలోనికే అందరూ రావాలి, ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాకే మంచి పేరు రావాలనే ఒక అతిశయము లేదా గర్వము, ఒక దురాశ సంఘానికి నడిపిస్తున్న నాయకుల్లో ప్రవేశించటమే ఈ దౌర్భాగ్యపు స్థితికి కారణమని, ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణమని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి ఒక మనిషిని డామినేట్ చేయాలనే ఆలోచన ప్రారంభం నుంచి పుట్టుకొస్తుంది కనుకనే ఈ సంఘాల మధ్య ఆధిపత్యం పెరుగుతూ మీది సంఘం కాదు, మాది సంఘం, మీది ఎత్తబడదు, మాది ఎత్తబడుతుంది అనే ఈ ఆలోచన ఎందుకు పుట్టింది అంటే మనుషుల మధ్య పుట్టిన ఆధిపత్య ధోరణి. ఇది ఇప్పటి నుంచి పుట్టింది కాదు. మీరు క్రీస్తు బ్రతికున్నప్పుడే ఆయన శిష్యులు జబదయి కుమారులు యోహాను యేసుప్రభునే ఒక ప్రశ్న అడుగుతారు, ఏమని? నీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చునే అధికారం మాకివ్వండి అని అమ్మ ద్వారా రికమెండ్ చేసిన పరిస్థితి ప్రారంభమైంది. అంటే 12 మంది శిష్యులలోనే నేను గొప్పని అనిపించుకోవలసిన ఆ యొక్క ఆలోచన సాతాను ద్వారా వ్యక్తిలో దూరడమే ఇది ప్రధాన కారణమై కూర్చుంది అని మనం ఆలోచించాలి. అందుకే ఈ సంఘం ఎలా ఉండాలో, సంఘము ఎలా ఉంటే ఎత్తబడుతుందో అని దేవుడు రాసేటప్పటికి కూడా, ఈ పరిశుద్ధాత్మ చేత రాయించేటప్పటికి కూడా అది ఒక వ్యక్తి ద్వారా రాయించి ఒక వ్యక్తినే ఎందుకు హెచ్చరించాడు?
ఎందుకంటే రాబోయే తరంలో వ్యక్తి పూజ ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నదని దేవునికి తెలిసి మీరెవరిని పూజించకూడదు, నన్ను తప్ప మీరెవరిని ఆరాధించకూడదు అని దేవుడు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాడు? ఆఖరికి సర్వాధికారం ఇచ్చి మిమ్మల్ని కోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించిన నా ప్రియ కుమారుడు, ఈ లోకానికి ప్రభువుగా నియమించిన యేసు క్రీస్తును కూడా మీరు ఆరాధించకూడదు, పూజించకూడదు. ఈ లోకంలో ఏ వ్యక్తిని మీరు ఆరాధించకూడదు. యేసుక్రీస్తు కూడా ఒక వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు గనక ఏ నరుణ్ణి కూడా మీరు పూజించకూడదని ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడో దాన్ని మరుగున చేసి ఈరోజు మనుషులు మేము స్థాపించింది సంఘం అనే ఉద్దేశంలో ఎంతో మంది ఎన్నో సంఘాలను తీసుకొచ్చారు భూమి మీదకి. అవి సంఘాలా కాదా అనేది నిన్నే చెప్పాను. మనం అనుకుంటున్నాం సంఘం అని, కానీ మనం చెప్పుకుంటున్నాం సంఘం అని, కానీ అసలు సంఘమో కాదో తెలుసుకోమని నిన్నే చెప్పేశాను. ఎలా ఉంటే సంఘం అవుతుందో లేకపోతే అది సంస్థ అవుతుందో. నేను కూడా కాలేజీ ఇది మా బైబిల్ కాలేజీ నడుపుతున్నానండి అంటే, మరి మీరు ఆరాధనకి ఎక్కడికి వెళ్తారు అంటాడు ఒకడు. మీకు సంఘం లేదని కూడా అడిగాడు. ఎందుకు వచ్చిన గొడవనే కదా, చాలా రోజుల తర్వాత ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ మీట్స్ హియర్ అని రాసిపెట్టాను. తప్పదు అంటే కాలేజీలో ఏం తయారవుతుంది? ఇక్కడ ఆరాధన కాదా, ఆరాధించటానికి మిమ్మల్ని తయారు చేయడానికే కళాశాల పెట్టాము. ఇక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా పూజించాలో, సంఘముగా ఎలా కట్టబడాలో, సంఘము ఎలా ఉంటే సంఘమో, ఇవన్నీ విషయాలు చెప్పటానికే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ పేరుతో మనం కాలేజీ అని స్థాపించాం. సంఘం అని పెట్టలేదు ఇప్పటికి కూడా. దాన్నే నిన్న చెప్పాను. ఇది ఏమని, దేవుని బడండి, ఇది గుడి కూడా కాదు, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అన్న గుడి అనే అభిప్రాయం వచ్చేస్తుంది వీళ్ళకు. ప్రార్థనా మందిరం, ప్రేయర్ హాల్, ప్రేయర్ చేసుకునే హాల్ అని పెడదామన్నా మరొక ఆయన ఏమన్నాడు, సకల జనుల ప్రార్థన సహవాసం అని పెట్టండి అంటాడు. మళ్ళీ ఎందుకంటే ఇది నచ్చితే అది నచ్చదు ఆయన. ఎందుకు వచ్చిన గొడవ? ఇలా మనం ఆలోచించగల జీవము గల దేవుని సంఘం అని పెట్టామనుకోండి, బోర్డు మీద రాసేసి మనం బయటికి వెళ్ళిపోతాం. మనం తయారవ్వాల్సింది మనం కదా. అసలు మనం అలా ఉన్నామా? ఉంటే పేరు పెట్టుకోవడానికి అర్హులం, లేదా పేరు పెట్టుకున్న తర్వాత దాని ప్రకారంగా బ్రతకాల్సిన వారం, ఉండాల్సిన వారం. అందుకే ఆ పేరు పెట్టలేకపోయాం. ఇవన్నీ తెలిసి ఎవరో మరి తెలివి కల్లోడు లేదు క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టేసుకున్నాడు. పోనీలే, ఎందుకంటే సంఘము క్రీస్తుది గనక. కానీ ఈరోజు భూమి మీద ఉన్న ఈ క్రీస్తు సంఘాలు చేసే మోసాలను అర్థమైందో లేదో మీకు. ఎందుకంటున్నాను నేను, విదేశాల నుంచి ఎవడో వచ్చి డాలర్లు ఇస్తాననేసరికి అప్పటిదప్పుడు కూలికి పిలుచుకొచ్చి ఆయన ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాడు, తెలుగులో ఏమని ట్రాన్స్లేషన్ చేస్తాడు. నా ప్రసంగం విన్న వాళ్ళు ఎంతమంది బాప్తిస్తానికి సిద్ధంగా ఉందో చేతెత్తమని ఈడెత్తేస్తాడు. ఎందుకంటే ఆ రోజు బాప్తిసం ఇస్తే 200 ఇచ్చి బిర్యానీ తినబెట్టేసి పంపించేది క్రీస్తు సంఘమై కూర్చున్నది. అప్పుడు తెలుగు కల్లోడు ఏం చేసిండు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ దుర్మార్గుల కింద వెళ్ళిపోతాను కాబట్టి క్రైస్ట్ చర్చ్ అని కూడా మార్చుకున్నాడు. అర్థమైందా లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు ఆలోచించటం లేదు. నేను ఈ బోర్డు పెట్టినప్పుడే నేను చెప్పాను మీకు నిన్న, ఇది చెప్పినప్పుడే ఈ జాన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక ముద్ర పడిపోయింది. అలా పడుతుంది అని నేను ఆలోచించలేదు. నిన్ననే చెప్పాను, సునీల్ చెప్పాడు, అలా కాదన్నా ఎలా ఉంటే సంఘం ఎత్తబడుతుంది అనేది బాగుండేది. రేపు బుక్ రాస్తే అలాగే రాస్తాను, ఇది పెట్టను, ఇంకా ఈ టైటిల్ పెట్టకుండా ఏ సంఘం ఎత్తబడుతుంది అనుకుంటా, ఎలా ఉంటే సంఘం ఎత్తబడుతుంది. ఓకే, ఇది కామన్గా వచ్చేస్తుంది, అందరికీ కలిపి చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాలి ఈరోజు. ఇలా వ్యక్తుల పేరుతో సంఘాలు ఎలుస్తాయని దేవుడు ముందే ఊహించిన క్రీస్తు శకము ప్రారంభములోనే వ్యక్తుల పేర్లతోటి సంఘాలు వచ్చాయి. ఇప్పటికీ
దేవుడు ఆ రోజు పరిశుద్ధాత్మ చేత వాక్యంలో రాయించిన, ఏమని రాయించాడు? కొరింథీ పత్రికలో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, నేను కేఫా అంటే పేతురు వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును. చూసారా ఎంత బాగుందో అది. ఇది క్రీస్తు శకము ప్రారంభ శతాబ్దం 57 సుమారులో రాయబడింది. పేర్లు రాయబడ్డాయా లేదా? ఏమండి ఉన్నాయా? వ్యక్తుల పేర్లతో మీరు పెట్టుకోకూడదు, వ్యక్తులను మీరు హెచ్చించకూడదు. క్రీస్తు మీకోసం చనిపోయినాడు, అవసరం. సంఘము క్రీస్తుది గనక మీరు క్రీస్తు వారమని చెప్పుకోవాలి తప్ప పౌలు వాడను, అపోల్లో వాడను, పేతురు వాడను, జాన్ వాడను, మార్క్ వాడను. తెలుసా మీకు? ఇప్పుడు సెంట్ జాన్ చర్చ్ ఉంది, సెంట్ పాల్ చర్చ్ ఉంది, సెంట్ మార్క్ చర్చ్ ఉంది, సెంట్ లూక్ చర్చ్ ఉంది, సెంట్ జూడ్ చర్చ్ ఉన్నది, సెంట్ మేరీ చర్చ్ ఉన్నది, సెంట్ తెరసా చర్చ్ ఉన్నది. అర్థమైందా లేదా? సెంట్ పీటర్స్. అవి కొన్నేళ్ల నుంచి వస్తున్నాయి. మరి ఇప్పుడు బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమంటాడు? ఒకడు సతీష్ కుమార్ వాడను, అక్కడేమో నూనె ప్రార్థన చేసి నూనె సీసాలు ఇచ్చాను ఎవరు? శ్యామ్ కిషోర్ వాడను, సామేల్ పట్టా వాడను. అవునా కదా? లేకపోతే ఇంకోడు పిడి సుందర్రావు వాడను, లేకపోతే జాన్ దగ్గరికి వెళ్తానని. జాన్ ఎవడు? పిడి సుందర్రావు ఎవడు? నీకు సతీష్ కుమార్ ఎవడు? ఎవరి పేర్లు ఎందుకు చెప్తున్నారు మీరు? ఇలా నేను పొద్దున ప్రసంగం చేస్తే ఆల్రెడీ ఆన్లైన్ ఆయన మళ్ళీ ఫోన్ చేశాను, అన్నా పేరు చెప్పకన్నా నీకు దండం పెడతా అంటాడు. ఎందుకు? చెప్పుకొని తిరిగేది బరాబరే గాని ఈ మనిషి పేర్లు చెప్తున్నావంటే ఇటు కోపొస్తుందట. నిన్నే చెప్పాను మీకు, ఫలానా మనిషి పేరు ఎత్తితే అతని ఫాలోవర్స్ మనల్ని కొట్టే దశకు వచ్చేశారు. అందుకని పేర్లు చెప్పొద్దు, నోరు మూసుకోవాలి. అందుకే చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పుకుందాంలే అని అన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లేదు కనుక ఏ దినకరణో, లేకపోతే దేవదాస్ అయ్యో, లేకపోతే ఏ భక్త సింగో. ఇప్పటికి భక్త సింగ్ వాళ్ళు కూడా భక్త సింగ్ గురించి ఏమన్నామంటే వచ్చి కొట్టేస్తారు వాళ్ళు. ఈరోజు పిడి సుందరరావు మనిషి అయితే భయంకరంగా తయారయ్యారు. వాళ్ళే ఇప్పుడు ఆన్లైన్లో కూడా బాగా పెద్ద లొల్లి చేసి డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే. మనం మంచి వాక్యం చెప్తున్నామంటే ఏమైనా అవునా కాదా? ఆన్లైన్లో మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ పేర్లు చెప్పదంటున్నాడు, పేర్లతో తిట్టాడు. ఇక్కడ అవునా కదా? పేర్లతో తిట్టాడు. నేనేమన్నా అన్నానేంటి? ఈ భయంకరమైన పరిస్థితిని దేవుడు ముందుగా ఊహించాడు. అందుకే ఒక వ్యక్తిని హెచ్చరిస్తూనే సంఘం ఎలా ఉండాలో చెప్పాడే తప్ప సంఘాలకు లేఖలు రాసిన పౌలు వ్యక్తి పేరు మీద ఎందుకు రాశాడో ఆలోచించాను నేను. లేఖలు రాశాడా, పత్రికలు రాశాడా పౌలు? ఎవరి పేరు మీద రాశాడు? ఫస్ట్ కొరింథీయులకు, రోమీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు. అవునా కదా? ఇలా రాసిన పౌలు సంఘం ఎలా ఉండాలి, సంఘ అధ్యక్షుడు ఎలా ఉండాలి, సంఘంలో కార్యనిర్వాహక వర్గం ఎలా ఉండాలి అనేసరికి ఎవరికి రాశాడో తెలుసా? తిమోతికి రాశాడు. వాట్ ఈస్ దిస్? సంఘానికి రాస్తే అయిపోయేది కదా. సంఘం ఏదో ఒక సంఘం పేరు చెప్పి మీలో సంఘ పెద్దలు ఇలా ఉండాలి, వీళ్ళ ఉండాలి, ఇలా ఉండాలని చెప్పొచ్చు. కానీ నువ్వు సంఘ పెద్దలను నియమించడానికి నువ్వు ఫలానా ఊర్లోనే ఉండువని ఒక తిమోతికి, ఒక తీతుకి ఎందుకు రాశాడు? సంఘాన్ని కాయడానికి ఒకరికి బాధ్యత అప్పగించిన తర్వాత కాసే ఈ వ్యక్తికి సంఘ పెద్దలను ఇలా నియమించమని ఎందుకు చెప్పాడు? అలా మనం కూడా ఆలోచించినప్పుడే మనకు కొన్ని కొత్త కొత్త విషయాలు జ్ఞాపకం వస్తాయి. అలా దేవుడు వివేచన ఇచ్చినప్పుడే మనము నిజమైన సంఘముగా, ఒక సంస్థగా ప్రారంభించిన, ఒక కాలేజీగా మనం ప్రారంభించుకున్నా, ఒక సమాజముగా మనం కూడుకున్నా. ఎందుకంటే సంఘంగా కూడుకునే దశ లేదు ఇప్పుడు.
ఒకరికొకరికి పడని దశ. ఒకరి గురించి మంచిగా మాట్లాడితే మరొకరి గురించి చెడుగా ఆలోచించే ఆలోచన, ఒకరితో సంతోషంగా ఉంటే ఒకరితో ఏడ్చే దశ ఈరోజు సంఘంలో. నువ్వు ఎన్నన్నా సమర్పించుకో, కానీ వ్యక్తిలో ఉన్న ఈ అహంకారము, అతిశయము, నేను అనే భయంకరమైన స్థితి రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ఎంత గొప్ప వాక్యం విన్నా, ఎంత గొప్ప వాక్యానికి మనం సాక్షులమైనా, ఈ నేననే అహంకారం తగ్గనంత కాలం ఎవరము సంఘముగా పిలువబడడానికి అర్హులం కాం. అందుకే సంఘము, మా సంఘము గొప్పది అని అనకుండా నోరు మూసుకోండి అని చివరికి చెప్పాను నేను. మాది సంఘం, మాదే గొప్పది, మేమే పరలోకం మొత్తం, అవతలోడు పరలోకం వెళ్ళడు అని ఈ లోకంలో సంఘాలుగా ఏవైతే చెప్పుకుంటున్నారో, ఇంక్లూడింగ్ క్రీస్తు సంఘమైనా, నోరు మూసుకొని ఎప్పుడైతే అపోస్తలులు వేసిన పునాది, ప్రవక్తలను బేస్ చేసుకున్న వాక్యం ఎవరైతే వేశారో, ఎవరైతే కట్టబడ్డారో అలాంటి వారు మా సంఘము, నేను ఫలానా సంఘానికి వెళ్తున్నాను అని తలెత్తుకొని చెప్పగలగాలి. అంతే తప్ప ఐడెంటిటీ కార్డు చూపించో, కంప్యూటర్ గేట్లు ఉన్నాయనో, ఏసీ బిల్డింగులు ఉన్నాయనో క్వశ్చనే లేదు. ఎవరు చెప్పినా మనం నమ్మకూడదు. ఏ వ్యక్తిని నమ్మకూడదు, ఏ వ్యక్తిని పూజించకూడదు, ఏ వ్యక్తి మీద ఆధారపడకూడదు. క్రీస్తు మీద ఆధారపడి, క్రీస్తు ఆయనే రక్షణ పొందుతున్న వారిని ఒక చోట చేర్చినప్పుడే అది దినదినము వర్ధిల్లుతుంటది, దినదినము విస్తరించుతుంటది అని అపుస్తల కార్యాల్లో సాక్ష్యం ఉంది. వ్యక్తితో ప్రారంభించిన సంఘాలు, సంస్థలు, విప్లవాలు, సమాజాలన్నీ కుప్పగూలిపోయినాయని అప్పటికే చెప్పాడు కదా. గమలీయులు చెప్పినప్పుడు మీకు చూపించాను రెఫరెన్స్. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఎవరైతే అపొస్తలులను బంధించినప్పుడు మీరు దేవునితో పోరాడుతున్నారు, మనుషులు స్థాపించైతే కుప్పగొలిపోద్ది. ఒకవేళ జాను గారు నేను సంఘానికి వెళ్తున్నంటే జాన్ చచ్చిపోయిన తర్వాత మీరు ఒక్కరు నిలవరు. ఇక్కడ ఎంతకాలం ఉంటాడు జాన్? ఆలోచించండి. వ్యక్తుల పేర్ల మీద స్థాపించిన అన్ని. ఒక దినకరను మరి నా చిన్నప్పుడు బోల్డ్గా పెద్ద క్రేజ్ ఉండే. ఇప్పుడేమైపోయింది? ఆయన కోయంబత్తూరులో స్థాపించిన మొత్తం అమ్మేసుకొని ఆయన కొడుకు ఫారెన్లో స్థిరపడడానికి వెళ్ళిపోతున్నాడు. ఆలోచించాలి మీరు. ఒక దేవదాయసాయి గారు స్థాపించిన ఎన్నో మరి ఉన్నాయి బైబిల్ మిషన్లు. ఒక్కొక్క ఆయన ఒక్కొక్కటి పనిచేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఎవరు అటు సైడ్, ఎవరు మీ తాడేపల్లిగూడెం సైడ్ ఆయన అంటే ఆయనది వేరే, ఈయనది వేరే. అదే భక్సింగ్ను చూడండి. భక్సింగ్ స్థాపించిన సంఘం కూడా ఇటు సైడ్ సంగారెడ్డి ఆయన ఒక ఆయన సామంతరాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. అటు ఈసీఎల్ వేరే, ఇటు వేరే, ఇటు వేరే, అన్ని గ్రూపులు ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు. రేపు జాన్ పేరు చెప్పుకుంటే ఎలాగే అవుతుంది? అది కాకూడదనే నా బాధ. ఈరోజు పిడి సుందరరావు గారని ఎవరైతే మోజులో పెడుకున్నారో ఆయన చనిపోతే మీ పరిస్థితి ఏంటి అని అడగడంలో తప్పేమైనా ఉందా? నేను హెచ్చరిస్తున్నానే తప్ప విమర్శించడం లేదే. మనల్ని మనం జాగ్రత్త పడు అంటున్నాం. ఎందుకు? పోనీ మీ పేరు కూడా ఎత్తేవాళ్ళని కానీ నేను, మేమే పరలోకం పోతాం, మా దగ్గరే పరలోకపు తాళవిచ్చేవి ఉన్నది, వేరే దగ్గర లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఎవడు పరలోకం రాడు, అందరూ నరకానికి పోతారని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కనుకనే మనం చెప్పాల్సి వచ్చింది. వేరే వాళ్ళని ఎందుకు అంటాం మనం? మన ఊర్లో బోలెడు సంఘాలు ఉన్నాయి. ఎవరి జోలికి వెళ్తున్నామా? నేను గొప్పని అన్న దగ్గర ఎలా గొప్పను అని అడగడం అది విమర్శ. అడగమన్నాడు కదా. ఎవడైనా సరే ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు ఖండించు, బుద్ధి చెప్పు, అడుగు. రేపు నేనేదైనా చెప్తే నన్ను కూడా అడగండి. నేను అడగమన్నాను కాబట్టి నిన్ను అడిగారు. నన్ను ఒక ప్రశ్న వచ్చింది. దమ్ముడు రాజేష్ అడిగాడు, అన్న విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడే సంఘానికి పెద్దుండాలి, మరెట్లా? నాకు పిల్లలు లేరు, నేను ఉండకూడదా? పోనీ నేను పిల్లల్ని చదువుకున్నా అంటే అడాప్ట్ చేసుకుని వాళ్ళను విశ్వాసులుగా తయారు చేశాను. నాతో పాటు వాళ్ళు నా సేవలో సహకరిస్తున్నారు. నా పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా ఎందుకు ఆలోచించకూడదు అన్నాడు. ఎస్, నో ప్రాబ్లం, దానివల్ల. కానీ అక్కడ రాయబడిన దాంట్లో ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా. ఎందుకంటే ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని చూసావా? తన ఇంటి వారంటే ఇటు సొంత పిల్లలు, తన భార్య
పిల్లలు. మరో ప్రశ్న వేశాడు, అయితే ఈ పరిస్థితి లేకపోతే నాకు పరలోకం లేదా? ఎవడు చెప్పండి? నీకు పరలోకంలో ఉంది, పరలోక రాజ్యంలో స్థానం ఉంది, కానీ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉండే అవకాశం లేదంతే. నీ పిల్లలను బట్టి నా పిల్లలు మారకపోతే నాకు నరకమా అనే క్వశ్చన్. నీ పిల్లలు మారకపోతే నీకు నరకమే లేదు. నువ్వు మారిపోతే నీకు పరలోకం, నీ పిల్లలు మారకపోతే పిల్లలకు నరకం. పిల్లల్ని బట్టి తండ్రిని కానీ, తండ్రిని బట్టి పిల్లల్ని కానీ బేరీజ్ చేసేది ఏం లేదు పరలోకానికి వెళ్ళేటప్పుడు కానీ, పరలోక రాజ్యంలో ఉండటానికి కానీ సంఘాన్ని పరిపాలించటానికి, పరలోక రాజ్యంలో అధికారం చెలాయించడానికి మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని నువ్వు పట్టించుకోవాలా? పెళ్లి కాకపోయినా సంఘాన్ని కాయొచ్చు అని చెప్పాను, పిల్లలు లేకపోయినా సంఘంలో వాక్యం చెప్పొచ్చు అన్నాను. స్త్రీవైనా వాక్యం చెప్పొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒక స్త్రీ పెళ్లి కానీ, పెళ్లి కాకపోని, పిల్లలు ఉండని, పిల్లలు లేకపోని వాక్యం చెప్పొచ్చు, కానీ నూనె రాయకూడదు అన్నాను. ఎందుకంటే సంఘ పెద్దగా ఉండకూడదు కనుక నూనె రాయకూడదు. సో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, చెప్పిందంటే నువ్వు అడుగు. నేనేమైనా తప్పు చేస్తే నిలదీయడానికి మీకు అధికారం ఉందంటే మీ విశ్వాసం మీరు కాపాడుకోవాలి. మిమ్మల్ని తప్పుడు విశ్వాసంలో నేను ఉంచకూడదనే కదా దేవుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసుకొచ్చాడు. చూడు, తిమోతిలో ఏమన్నాడు, తీతులో ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాని పెద్దగా నియమించవచ్చును. నువ్వు నియమించు. నువ్వు పెద్దగా ఉండడానికి ఉండమని ఏం అంటలేదు. ఎందుకంటే మరి తిమోతికి పెళ్ళయిందో లేదో, పిల్లలు ఉన్నారో లేదో మనకి ఇక్కడ రాయబడలేదు. కాబట్టి పెళ్ళై ఏకపత్నివతుడై తన పిల్లలు విశ్వాసులై ఉంటే వారు బాప్తిసం తీసుకొని, విశ్వాసులు అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకోకుండా ఎన్ని పనులన్నా చేయని వాళ్ళు విశ్వాసుల కిందికి రారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నాను, ఏదో పంచినా, పాటలు పాడినా, ఎన్ని చేసినా వాళ్ళు విశ్వాసులు కారు. ఎందుకంటే క్రీస్తు యేసు దేవుని కుమారుడని నమ్మి యేసు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నప్పుడే వాళ్ళు విశ్వాసులు అవుతారు. అంతవరదాకా విశ్వాసుల లెక్కలో, క్రైస్తవుల లెక్కలో మరి లెక్కింపబడరు. వాళ్ళు పాస్టర్ పిల్లలు కావచ్చు, బిషప్ల పిల్లలు కావచ్చు, రెవరెండ్ల పిల్లలు కావచ్చు. ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది, సంఘ సభ్యత్వం అనేది వంశపారంపర్యం కాదు. అందుకే రక్తమాంసములు దేవుని రాజ్యంలో వారసత్వం రాదు, ఇందులో వారసత్వం పనికి రాదు. ఇందులో ఇలా వారసత్వం లేని సంఘం ఏదో చూపించండి. నువ్వు క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్నా నీ తర్వాత, నీ తదనంతరం సంఘానికి ఎవరిని కాపరిగా నియమిస్తున్నావు, ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తున్నావు? బ్యాప్టిస్ట్లో చూసినా, మెథడిస్ట్లో చూసినా, సిఎస్ఐలో చూసినా, లూథరన్లో చూసినా, ఎక్కడ చూసినా ఈరోజు నేనే సంఘము, నాదే గొప్పది, ఇంకెవడికి వాక్యం లేదని నువ్వు ఓపెన్ యూనివర్సిటీ పేరు మీద క్రైస్ట్ చర్చ్ అని నువ్వు బోర్డు పెట్టుకున్నా నీ తర్వాత మళ్ళీ నీ కొడుకే ఉండాలని, నీ అల్లుడే ఉండాలంటే ఇక అది దేవుని రాజ్యం ఎలాగవుతుంది? దేవుని వాక్యం సరిగా ఉపదేశించువాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు సంఘానికి నాయకుడిగా ఉండాలి. అలా నువ్వు నీలాంటి వారిని నువ్వు సంఘ పెద్దలుగా నియమించవచ్చును అని ఒక వ్యక్తికి సలహా ఇస్తున్నాడు అంటే ఈరోజు సంఘం చెడిపోవడానికి, ఒకవేళ మాది సంఘం అని నువ్వు అనుకుంటే నీ సంఘము దేవుని సంఘముగా ఉండకపోవడానికి కారణం సంఘ నాయకుడిదే కారణం. ఇంతకుముందు చెప్పాను, క్రైస్తవుల్లో ఐక్యత లేకపోవడానికి కారణం కాపరిదే బాధ్యత. ఇప్పుడు సంఘముగా ఉండడానికి పిలువబడకపోవడానికి కారణం కూడా సంఘాన్ని నడిపించేవాడిదే కారణం. అందుకే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి వాడికి ముందే బోధించాలి. నిన్న మరి బ్రదర్ ఆయన పాండు అంటున్నాడు, ఒకడంటున్నాడట సంఘంలో, బ్రదర్ ఇలాంటి బోధ చేస్తే నువ్వు బైబిల్లో ఉన్నాయి అన్ని చేస్తున్నావా? అవునా కదా, కొన్ని చూసి చూడనట్టు వదిలేసుకోవాలి. ఈ విషయం వదిలే బ్రదర్ అన్నట. ఇది అసలైన విషయం ఎవరన్నా ఆయన రక్షణకు సంబంధించిన దీన్నే వదిలేస్తే సంఘం మొత్తం భ్రష్టత్వం అయిపోతుంది. బేస్ మేము అంగీకరించాం, నీ రూల్స్ అంగీకరించాం, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోమన్నాడట. ఆయన వెళ్ళొచ్చాడు బయటికి, ఏం చేస్తాం? అలాంటిది సంఘం కాదు.
అలాంటి వాడు సంఘ పెద్దే కాదు, అలాంటి సంఘం ఎత్తనే పడదు. కాబట్టి నువ్వు ఆ సంఘంలో ఉండి నాది సంఘం నేను దీనికోసం చెమటోడిచినా రక్తం ఓడిచినా కుదరదు. ఈరోజు మన విశ్వాసంతో కొన్ని లక్షలు పెట్టి సంఘాన్ని నిలబెట్టొచ్చు, సంఘ బిల్డింగ్ కోసం సహాయం చేయొచ్చు. కానీ దాన్ని నడిపేవాడు స్వార్థపరుడై వాడి పేరు మీద రాసుకుని ఇది నాది, నువ్వు ఉంటే ఉండు, నువ్వు వెళ్ళిపోమంటే మన పరిస్థితి ఏంటి? వెళ్ళవలసిందే. అమ్మా నేను కట్టాను కనుక, నేను పైసలు పెట్టాను కనుక ఇందులో నాకే అధికారం ఉందా, నువ్వు కోర్టుకు వెళ్తే కుదరదు. ఇక అర్థమైందో లేదో? అందుకనే నీ మానాన నువ్వు ఎత్తబడేవాడిగా సింగిల్ పర్సన్, ఎవరి గురించో మనం సరిపోల్చుకోకుండా, ఎవరి గురించో మనం విచారపడకుండా మనం ఎంతవరకు ఉన్నాం అనే విషయాన్ని మనం ఆలోచించుకోగలిగితేనే మనము పరలోకానికి వెళ్ళగలిగే స్థితిలో ఉంటాం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఒక తీతుకు, ఇలాంటి వారిని నిన్ను నియమించు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు నీ యొక్క ఇది ఉండాలి. కాబట్టి తిమోతికి అంటాడు, నీవు రెండవది అనుకుంటాను, అలాగున నిన్నును నీ బోధ విన్న వారిని నువ్వు కాపాడుకోమంటాడు. ఎక్కడో రాసి ఉంటుంది, తిమోతిలో ఉంటుంది అది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. నిన్ను గూర్చియు, చూసారా, నీ బోధను గూర్చియు, నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చి 11 నుంచి మాట్లాడదాం. కాపరికి, సంఘాన్ని నడిపేవాడికి, సంఘ పెద్దలు సంఘం చెడిపోవడానికి బాధ్యుడిగా నువ్వు నిలబడకుండా ఉండాలి అంటే నీవు, నీతో పాటు రక్షణ పొందిన వారందరూ, బోధ విన్నవారందరూ పరలోకానికి ఎత్తబడాలి అంటే నా సంఘ నాయకుడికి ఎన్ని కారణాలు ఉన్నాయో చెప్తున్నాడు, ఎన్ని హెచ్చరికలు ఉన్నాయో చెప్తున్నాడు ఇక్కడ. నీ యవనమును బట్టి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండు. చదువుటయందును మీకు చదివే అలవాటు రావాలి. మనలో చాలా మందికి వినే అలవాటు ఎక్కువైపోయింది. వినేసుకొని రాసుకొని వెళ్ళిపోయి మళ్ళీ విందాంలే, కానీ చదవటం కూడా నేర్చుకోండి. ఎందుకంటే విన్నప్పుడు కంటే చదువుతున్నప్పుడు ఒకసారి చదివితే, రెండోసారి చదివితే మన మైండ్లో ఎలా కూర్చుంటుందో. ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలకి చెప్తున్నాం, చదవండి అని ఎందుకు చెప్తాం? చదవాలి జాగ్రత్తగా, పుస్తకాలే కాదు. ఇప్పుడు బైబిల్ చదివితే మన బ్రతుకు బాగుంటుంది కనుక మీరు బైబిల్ను చదవండి. నాయకునికే చెప్తున్నాడు, ముందు నువ్వు చదువురా బాబు, రోజు చదువు. అందుకే దివారాత్రములు వారు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దేవుని వాక్యము చదివి ధ్యానించాలే, విని ఆలోచించటం కాదు, చదివి ధ్యానించి, అప్పుడు విని ఆలోచించి గ్రహించి. చూసారా, ఎన్నో విధాలుగా శ్రమ పడితే తప్ప ఇది అర్థం కాదు మనకు. చదువుటయందును, ఏమంటున్నారు, హెచ్చరించుటయందును. ఇవన్నీ మనం చెప్తుంటే ఇదేదో విమర్శ, తిట్లు అని మీరు అనుకోకుండా హెచ్చరించడం. ఒక వ్యక్తిని పేరు చెప్పి కాదు. ఇప్పుడు మనం అంటే మనలో వ్యక్తిని పేరు పెట్టి చెప్పటం అనేది కొన్నిసార్లు వ్యక్తుల పేర్లు కూడా ప్రవర్తించి, ఇదే తిమోతిలో మీరు చూస్తే ఎక్కడుందా మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 26వ వచనం, 2వ అధ్యాయము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసు దయచేయను. అందువలన లేదమ్మా, ఒక్క నిమిషం. వాళ్ళు ఎవరంటే పేర్లు చెప్తాడు. హుమేనియు 2వ పత్రిక 2వ అధ్యాయము 16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖమై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు వారిలో హుమేనయ్యును ఫిలేతును ఉన్నారు. చూసారా, పేర్లు పెట్టి కూడా తిట్టాడు, పేర్లు కూడా చెప్పాడు. సంఘంలో, మీ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని మాత్రం నువ్వు జాగ్రత్త పడు, వీళ్ళ వల్ల మొత్తం సంఘమే చెడిపోయే పరిస్థితి ఉంది. ఇంకో దగ్గర కుటుంబంలోనే
పాడు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు సంఘాలని చిన్న చిన్న వాళ్ళు ప్రారంభించిన సంఘాలన్నీ పాడు చేసేవారు చుట్టూ మలిచారు. మరి వాళ్ళని అనొద్దాం. పుట్టుకొచ్చారు, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఈరోజు సంఘాలని. అసలు సంఘానికి అర్థం తెలియకుండా మాది సంఘం అని ఇష్టం వచ్చింది కదని, పేరు బాగుంది కదా అని ఒకడు జీవము గల దేవుని సంఘం, ఒకడు న్యూ జెరూసలేం తెలుగులో రాయడం, మళ్ళీ నూతన యెరూషలేం అని రాయడం, న్యూ జెరూసలేం అని ఇంగ్లీష్లో బోర్డు పెట్టుకుంటాడు. అర్థమైందా లేదా? ఇలా ఎన్నెన్నో చేస్తున్న వారు ఎలా వీరి పరిస్థితి అని మనం హెచ్చరించడంలో తప్పలేదు. హెచ్చరించుము. తర్వాత బోధించుట యందును మరలా రావాల మనం ఎక్కడికి? 4వ అధ్యాయం 1 తిమోతి 12-13. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరము అలక్ష్యం చేయము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. మనస్సులో ఉంచుకో. వీటి అందే సాధకము చేసుకును. వీటిని సాధకం చేయి, ప్రాక్టీస్ చేయి. ఈజీగా దొరకేవి. చదువుట మామూలు కాదు. ఎందుకంటే నేను చదవాలని ఆశ కూర్చున్నాం అనుకోండి, 2 వచనాలు చదివితే నిద్ర వచ్చేస్తుంది మనకు. అవునా కదా? ఒక పేజ్ చదివితే నిద్ర వచ్చేస్తుంది, మూసేసి పండుకుంటున్నాం ఈ రోజున. అలా పడుకోవడం వల్ల సైతాన్ గడు వచ్చాడని కాదు, మన శరీరం సహకరించక అంతకుముందు రోజు నిద్ర లేకనో కళ్ళు మూసుకుపోతున్నాయి. అయినా ప్రాక్టీస్ చేయి. రన్నింగ్ చేసేవాడు ఏం చేస్తాడు? ప్రాక్టీస్ చేస్తాడా? ఒకేసారి రన్నింగ్ రేసులో వెళ్ళి పరిగెడతాడా? ప్రాక్టీస్. ఏమా, పాటలు పాడేవారైనా ప్రాక్టీస్ చేయాలి, మాటలు చెప్పేవాడు కూడా ప్రాక్టీస్ చేయాలి. చదవటానికి ప్రాక్టీస్, దేనికైనా ప్రాక్టీస్ అవసరం. ఊరికైనా రాగానే ఇది ఒక వరం పుట్టుకతోటే వచ్చి ఆయన గొప్పవాడండి, దేవుడు ఆయనకు వరం ఇచ్చాడండి. ఎవడు చెప్పాడు నీకు? దేవుడు అందరికి ఇచ్చాడు వరం. మీరు బోధించండి అని ప్రతి ఒక్కరికి చెప్పాడు. ఒక తిమోతికి చెప్పాడంటే సంఘంలో ఉన్న ప్రతి వాడికి, సంఘాన్ని కాయాలని, సంఘంలో సేవకు సమర్పించుకున్న ప్రతి వాడికి రాశాడు. పుట్టుకతో రాదు ఇది. మెరిడిటీ కానీ నువ్వు చెప్పాలనుకున్నది కానీ ఏది కానీ ఇట్ ఇస్ నాట్. క్రికెట్లో కూడా అంటున్నాం కదా, అబ్బా ఆడికి వరం ఉందండి. ఎవడు చెప్పాడు? ప్రాక్టీస్ చేసినవాడు బాగా ఆడతాడు అంతే. ఏదైనా నటించేవాడు కానీ ఎవరికైనా ప్రాక్టీస్ ఉండాలా. అందుకే ఏమన్నది, సాధకము చేసుకునుము, వీటి యందు నమస్కరించుము. మనస్కరించుకోమంటే మనస్సును లగ్నము చెయ్యి, అప్పుడే సక్సెస్ అవుతావు. అలా నువ్వు సక్సెస్ కాకపోతే నువ్వు అనుకుంటున్న సంఘం కుప్పకూలిపోతుంది. నువ్వు నడుపుతున్నానన్న సంఘం నా సంఘం అని ఏదైతే అంటున్నావు, ఇంత గొప్ప సంఘాన్ని కట్టాను, ఇంత గొప్ప సంఘాన్ని స్థాపించాను, దీన్ని విస్తరిస్తున్నాను, నా అంత మొనగాడు లేడని నువ్వు అనుకుంటే చాలా ప్రమాదం అని చెప్పేమంటున్నాడు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నీవి ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని కూడా రక్షించుకుందావు. అది సంఘాన్ని నడిపించే నాయకుడికి, సంఘాన్ని నడిపించడానికి నిలబడి ముందుకొచ్చిన పెద్దకు ఉండవలసిన లక్షణం. ఈ లక్షణములు ఉంటేనే నీది సంఘం. క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుంటే కాదు, జీవము గల దేవుని సంఘం అని బోర్డు తగిలించుకుంటే కాదు. నూతన యెరూషలేమో లేకపోతే సియోను కొండను, దేవుని మందిర పర్వతమనో ఎన్ని పేర్లు పెట్టుకుంటావో అనవసరం. ఓకే, ఇవి లేవు, బాప్టిస్టు సంఘమో లూథరన్ సంఘం ఏది పెట్టుకుంటావో మనకు అనవసరం. నీ బోధ, నీ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తును, వాక్యాన్ని, సత్యాన్ని ఆధారము చేసుకోవాలి. సత్యానికి స్తంభముగా ఉండాలి. సత్యమే మూలరాయిగా ఉండాలి. మూలరాయి వేసిన తర్వాత రాళ్ళు, అపోస్తలులు వేసిన రాళ్ళు అంటే పేతురు పత్రికలో తీసుకో, లూకా పత్రికలో, లూకా గ్రంథంలో తీసుకో, యోహాను సువార్తలు తీసుకో, మార్కులో, మొత్తం ఈ అపోస్తలు ఏదైతే బోధ చేశారో, యాకోబు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారు చెప్పిన అన్నిట్లలో ఒక దాంట్లో నేను పౌలుదే తీసుకుంటానంటే పేతురులో ఉన్నాయి కొన్ని, యాకోబులో ఉన్నాయి కొన్ని, ఇంకొక దాంట్లో ఉన్నాయి కొన్ని. అందుకే అపోస్తలు వేసిన పునాది అంటాడు ఎఫ్సి పత్రికలో. ఈయనే రాస్తున్నాడు. నేను నా ఒక్కందే కాదురా బాబు, మీరు ఈయన అపోస్తలుడే. నేను చదివింది మీరు చూశారో లేదో గుర్తుంచుంటే, ఎఫ్సి పత్రిక
ఎఫ్సీలకు రాసిన పత్రిక 2 2వ అధ్యాయము క్రీస్తు యేసే 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్ ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి చూసారంటే అపోస్తలు వేసిన పునాది. నేను కూడా అపోస్తలునే. మీరంతా ఇశ్రాయేలు 12 గ్రూపులలో వచ్చిన వాళ్ళు 12 మందికి బోధించడానికి 12 మంది అపోస్తలు వేశారు పునాది. ఇప్పుడు మనమంతెవరము? అన్యజనుల నుంచి వచ్చాం. అన్యజనుల నుంచి వచ్చిన వారికి అపోస్తలుడు పౌలు. కాబట్టి మనం ఎక్కువగా పౌలు పత్రికలు బేస్ చేసుకుంటున్నాం. అలాగని అపోస్తలు లేచింది కాదనడానికి వీల్లేదు. దేవాలయముగా, సంఘముగా, సమాజముగా నువ్వు అభివృద్ధి పొంది నువ్వు నీ బోధ విన్న వారందరినీ నువ్వు కాపాడుకోవాలంటే కొన్నిసార్లు ఆ ప్రవక్తలేసినది తీసుకోవాలి. కొన్నిసార్లు అంటే ప్రవక్తలు కూడా అన్ని ఇశ్రాయేలులకు చెప్పినా మనకు కూడా వర్తించే వాటిని రాశారు కనుక వాటిని నువ్వు స్వీకరించాలి. అదే చెప్పాను నిన్న. క్రీస్తుని గురించి బేస్ ఏంటిది? విశ్వాసం ఏంటిది? సంఘానికి విశ్వాసం ఏంటిది? పునాది ఏంటిది? యేసుదేవుని కుమారుడని నమ్మటం. మరో సహోదరుడు అంటున్నాడు యేసుదేవుని కుమారుడు. ఓకే, కుమారుడైన దేవుడు అంటే తప్పే ఉందన్న. అది బైబిల్లో లేదు. మరి బైబిల్లో లేని కలిపితట్లా కుమారుడైన దేవుడు. చూశారా? అసలు నేను పరిశుద్ధాత్మను గురించి రాసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రభు ఒక్కడే, అవున కదా? ఆత్మ ఒక్కడే, సంఘం ఒక్కటే, అందరికీ తండ్రి అయినా అందరికీ. సంఘం అంటే ది అని పెట్టకుండా సంఘాన్ని అందరికీ అన్నాడంటే మీరు అక్కడ ఆలోచించిన. అందరూ అంటే సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే మనుషులం, మనం. రాజ్యం అంటే మనకు తండ్రి అనే. సంఘము కూడా వ్యక్తుల సమూహము, ఒక వ్యక్తిగానే పోల్చాడు తప్ప జీవం లేని కట్టడాలతో పోల్చలేదు. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడు, అక్కడే ఉంటుంది కదా. 4వ అధ్యాయం 2వ అధ్యాయం తర్వాత మనం వెళ్దాం. 4వ వచనంలో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. క్రీస్తు ద్వారా రక్షణ. క్రీస్తు దేవుని కుమారుడు. క్రీస్తే వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఆయన వారిని మాత్రమే తీసుకెళ్తాడు. ఇది నిరీక్షణ. అందరినీ తీసుకెళ్లలేడు, అందరూ లేవరు. క్రీస్తు యేసు బోధలో క్రీస్తు యేసు కాడిని మోసిన వారే, క్రీస్తు యేసుల స్వరూపంలోనికి మార్పు చెందిన వారే. నేను నీతిమంతుని, నా ఇష్టం, నాకు నచ్చిందే చేసిందనేది కాదు. దేవుని నీతికి లోబడని వారికి లేదు రక్షణ. తన స్వనీతితో ఉండాలనుకున్న వారికి లేదు రక్షణ. దేవుని నీతికి లోబడాలి. అందుకనా ఇంకా చెప్తున్నాడు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా అయిపోయిందంటే సంఘం శరీరం ఒక్కటే అన్నప్పుడు అందరికీ తండ్రి అంటాడంటే సంఘం ఒక్కటే అయితే సంఘం కూడా వ్యక్తినితో పోల్చాడు. ఒక వ్యక్తి కూడా సంఘమే అని ఎందుకు చెప్పానంటే ఎందుకే ఈ నిరీక్షణతో నువ్వు ఉండాలి. ఇది బేస్. అలాంటి ఆధారం చేసుకుని నేను పరిశుద్ధాత్మను గురించి ఏమన్నాడు, పరిశుద్ధాత్మకు దేవునికి ఉన్నది కూడా కుమారత్వమే. ఇన్ని రెఫరెన్స్లు చూసినా నువ్వు తప్పు చెప్తున్నావు అన్నాడు. నేనేం చేయలే. అవునా కదా? ఇన్ని రెఫరెన్స్ మరి కుమారుడైన దేవుడు అని ఎక్కడ లేదు. అవునా కదా? ఏ ఆధారం చూపించలేవు నువ్వు రెఫరెన్స్. ఇదే గొడవ ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద చర్చ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బోధిస్తున్నప్పుడు మనం ఇంత ఖచ్చితంగా బోధించాల్సిన అవసరం వచ్చింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి సూర్యుడి నుంచి కిరణం బయటికి వెళ్ళిందంటే అది కిరణమే, సూర్యుడు అనరు దాన్ని. మళ్ళా కిరణం వెళ్ళి సూర్యుడిలో కలవదు. యేసు దేవుళ్ళ నుంచి వచ్చాడు రైటే, కానీ దేవుళ్ళ నుంచి వచ్చిన తర్వాత విడిపోయాడు. ఇప్పుడు దేవుడు వేరే, యేసుక్రీస్తు వేరే. ఆయనే ఈయన ఆయన అనడానికి లేదు నీకు ఆస్కారం. ఇంకొకడేమంటాడు ఐస్ గడ్డను చూపిస్తాడు ఒకడు. అవునా కదా? ఇంకొక ఉదాహరణ, ఐస్ నీళ్ళే ఐస్ అవుతాయి, మళ్ళా నీళ్ళు గాలి కూడా అవుతాయి. మరి విడగొడితే మళ్ళా నీళ్ళు కావే. ఎన్ని ఉదాహరణలు చెప్పినా నిరీక్షణ ఒక్కటే. వీటన్నిటికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఆధారంతో మనం మాట్లాడుతున్నాం. అందుకనే ఇలాంటి బేస్ ఉండాలి మనకు.
బైబిల్లో ఉన్న ఉదాహరణలు, దగ్గర సంబంధాలు మ్యాచ్ అవుతున్నాయి చెప్పినా మనకు అర్థం కాని దశలో ఉన్నది ఈరోజు. మరి వాళ్ళే మాది సంఘం అంటున్నారు, మేమే ఎత్తబడతామనే భయంకరమైన స్థితిలో ఉన్నారు. నేను అందరి గురించి మాట్లాడానా, ఒకరి గురించి చెప్పండి చూద్దాం. మనం కూడా సంఘం కాదు, మనం కూడా ఆ ఎలిజిబిలిటీ లేదన్నాను. చాలా మంది వచ్చి ఉంటారు, ఎవరిది ఎత్తబడుతుంది మరి, ఒకవేళ జాన్ గారిదే ఎత్తబడుతుందా అని కొందరు వచ్చారేమో, నాకు తెలియదు. నాది కాదు సంఘం, నేనే ఎత్తబడతానో లేదో నాకు భయం ఉంటుంది. నేను రోజు నన్ను కొట్టుకుంటాను. నేను అవునగా సుందరరావు గారు అన్నది ఎంత కరెక్ట్. ఆయన ఈ వయసులో నిజంగా చెప్పాలంటే గొప్ప సాక్ష్యమైంది. సేవ గురించి ఎంత సహాయం చేస్తాడంటే, మనం వెళ్తుంటే సేవకుడికి ఇచ్చే గౌరవం, మన ఆరోగ్యం బాగుండాలని మధ్యరాత్రి 2 గంటలకు వస్తాడు విజయవాడ స్టేషన్కి వచ్చి, టికెట్ దొరకకపోతే టీసీని పిలిచి బెర్తిచ్చి మళ్ళా 2:30కి వెళ్ళిపోతాడు ఇంటికి. అంతటి విశ్వాసము, అంటే సువార్త ప్రకటన విషయంలో అంతటి పోరాటం చేస్తున్నాడు ఆయన. అయినా నాకు ఆందోళనగానే ఉంది, నేను ఎత్తబడతానో లేదో, నేను ఇంటికి వచ్చాను అంటున్నాడు అనారోగ్యంతో ఉండి. చూసారా ఎలాంటి ఆందోళనతో ప్రతి ఒక్కరు ఉండాలి. ఇది ఆఖరికి పౌలే అన్నాడు, నేనే ఎత్తబడతానో లేదో నాకు భయంగా ఉంది, నా శరీరాన్ని నేనే నల్లగొట్టుకున్నాను అని. అంత గొప్ప భక్తుడు మాట్లాడుతుంటే ఈడేవుడండి, చెయ్యి నా దగ్గర ఉంది, తాళం చెయ్యి నేనే ఉన్నాను, నేను చెప్తేనే నీకు గేటు తెరుస్తాడు యేసుప్రభు, అయ్యా జాగీరా అని అడగద్దు. కోపమా? ఎందుకంటే ఆవేశం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావురా అని ఎవడన్నా మనం అంటే మనకు కోపం రాదా? అవునా కదా, మనం ఆలోచించామా? నువ్వెలా వెళ్తావా అని అడగద్దా? అక్కడ చెప్తున్న మాటను మనం ఆలోచించాలి. ఆవేశం అంటే ఒక్కొక్కప్పుడు రోషం కూడా పనికి రావాలి. ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉంటే పౌలు చెప్పాడు కరెక్ట్ గా, ఒక సందర్భం వచ్చినప్పుడు వాడాలి నువ్వు అన్నాడు. నువ్వు ఎదురు తిరుగు, ఎందుకైనా నువ్వు కొడుతున్నావు నన్ను అని అడుగుమన్నాడు. ఊరికి నేను దెబ్బలు తింటాను, కొట్టు, ఈ పొంచలా అందుకని కొడుతున్నావు నువ్వు అన్నాడు. అందుకే సకల విధములైన అనుభవం అవసరమైన చోటనే తప్ప అనవసరమైన చోట మనం వాగకూడదు, మనం దెబ్బతినకూడదు, అవతలలో విశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. అందుకే చెప్తున్నాడు. ఇప్పుడు చూడు 20వ వచనం రండి. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను, ముందు అపోస్తలను ఎందుకు ఉపయోగించాడు, తర్వాత ప్రవక్తలను వేసాడంటే, ఎందుకంటే మిమ్మల్ని రక్షణలో నడిపించింది ముందు అపోస్తలులే, కానీ వాళ్ళకు బేస్ ఎవరు? ప్రవక్తలు. అన్ని ప్రవక్తల బోధకు వెళ్ళకండి మీరు. అపోస్తలు ప్రవక్తల బోధల నుంచి ఏవైతే కోట్ చేశారో వాటిని మనం ఈరోజు స్వీకరించాలి. అర్థమైందా మీకు? ఒక ప్రవక్తల బోధ ఉన్నది, ఒక మోషే బోధ ఉన్నది. ఏం బోధ చేశాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు. సేమ్ కొటేషన్ తీసుకొచ్చాడు ఈయన, మళ్ళీ చెప్పాడు. ఎందుకు? ఎప్పటికైనా నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానించవలసింది. వాళ్ళు చెప్పిన మార్గంలో, వాళ్ళు చూపించిన బాటలో నువ్వు నడవాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు, అనుభవంతో చెప్తున్నారు, భక్తితో చెప్తున్నారు, భయంతో చెప్తున్నారు. నో క్వశ్చన్, కాదనడానికి వీల్లేదు. ఇలా ప్రవక్తల బోధలోంచి తీసుకొచ్చిన కొటేషన్లను ఎవరైతే అపోస్తలులు వాడారో వాటి యందు నువ్వు లక్ష్యం ఉంచాలి, తప్పదు. అలాంటి పునాది మీద ఏమన్నాడు? మీరు కట్టబడి ఉన్నారు. మనం కట్టబడి ఉన్నామా లేదా? ఇక్కడ మనం అపోస్తల బోధన చెప్తున్నామా? ప్రవక్తలను ఉదాహరణ తీసుకుంటున్నామా? దేవునికి ఇవ్వవలసిన గౌరవం దేవునికి ఇస్తున్నాము, అపోస్తలకు ఇవ్వవలసిన గౌరవం ప్రవక్తలకు ఇవ్వవలసిన గౌరవం, క్రీస్తుకి ఇవ్వవలసిన గౌరవం, సాటి మనిషికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామా లేదా? అలా ఇచ్చినప్పుడే చెప్తున్నాడు ఏమని? మీరు కట్టబడి ఉన్నారు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నదే. వృద్ధి, ఇట్ ఈస్ అభివృద్ధి. ఇక అయిపోయింది, సాచురేషన్ లేదు. ఇది ఎప్పటి వరకు అభివృద్ధి పొందాలి? క్రీస్తు వచ్చేంత వరకు, క్రీస్తు దినం వరకు ఇది డెవలప్ అవుతూనే ఉండాలి, సెట్ చేసుకునే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉంటది. ఒకప్పుడు సైతాన్ కూడా వచ్చి కొడుతుంటాడు, మళ్ళీ నిలబడుతుంటాం. అంతే తప్ప కొట్టాడని పడిపోయి ఇక మనకు అయిపోయింది అనకుండా పడుతూ లేస్తూ దినదినము అభివృద్ధి పొందొచ్చు. క్రీస్తునందు దేవాలయం ఒకటకు ఏమంటున్నాడు? దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. మనం ప్రారంభించింది బైబిల్ కాలేజ్ తరఫున.
ఆ మాటలు నేర్చుకుంటున్నాం, అవునా కదా? కాలేజీ అని నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న తర్వాత ఓహో సంఘం అంటే ఇలా ఉండాలి, దేవాలయం అంటే నీ దేహము దేవాలయం అంటే ఇలా ఉండాలి, ఈ సంగతి నేర్చుకుంటున్నాం. అలా 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 నేర్చుకుని పరిపూర్ణమయ్యేసరికి ఏమవుతాం మనం? మొదటి శతాబ్దంలో ఎత్తబడే సంఘము ఎలా ఎత్తబడిందో ఆ సంఘం, అలాంటి సంఘముగా మనము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి పొందుతున్నది అంటే అలా ఒకసారి రాదు. ఇది ఇలా ఇరిస్తే చాలా మందికి తెలియదు. నువ్వు మంచిగా లేవు పో అంటే ఎలా కుదురుతుంది? మెల్లమెల్లగా బెండి చేయాలి మనిషిని. ఎవరు మంచోళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఇందులో? ఏమన్నాడమ్మా? ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారా? అందరూ పాపము చేసి, బైబిలే చెప్పింది, ఇంకా నేను మంచోళ్ళు అన్నామంటే దొరికిపోయినట్టాను. ఆలోచించాలి, ఇంక్లూడింగ్ మీ. దట్ ఈస్ ద థింగ్. అందుకే మనము మెల్లమెల్లగా కడుగబడుతూ అభివృద్ధి చెందుతూ చివరికి ఎత్తబడే సంఘముగా అభివృద్ధి చెందాలి, అలా మార్పు చెందాలి. అంతే తప్ప ఒకటేసారి అన్నామనుకో. అందుకే మీకు దశం భాగమో శతం భాగంలో చెప్పాను, ఏమని? నీ ఆస్తి అంతా ఇచ్చేసి నన్ను వెంబడించాలంటే ఆడు పరారైపోయాడు ఒకటేసారి దెబ్బకే, అవునా కదా? యవనస్తుడు ఏమైపోయాడు? నీకో నమస్కారం, నీ రాజ్యానికో నమస్కారం. వానికి ఎలాంటి బోధ చేయాలి మరి? కొంత తీసుకురా, శ్రేష్టమైన తీసుకురా, 10% తీసుకురా, అవునా కదా? ఆ తర్వాత దానికి డబుల్ తీసుకురా, ఆ తర్వాత 50% తీసుకురా, ఆ తర్వాత 100%. ఎలా అభివృద్ధి చెందించాడు? ఆ తర్వాత నీ డబ్బు కూడా నువ్వేరా. అర్థమైందా లేదా? ఆ లెవెల్కి ఎదిగించాలంటే ఎలా మనము సంఘముగా సమాజముగా కూడుకుంటున్న మనం సంఘముగా ఎలా కట్టబడాలి, సంఘముగా ఎలా అభివృద్ధి చెందబడాలి, అలా అభివృద్ధి చెందబడిన ప్రతి సంఘం. ఒకవేళ నువ్వు ఎప్పుడు, నేను ఇంకా ఇక సంఘాలను ఒప్పుకోవట్లేదు నేను, అందుకే ఆ సంఘానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, నా సంఘానికి రమ్మని కూడా. ఏది సంఘం కాదు భూమి మీద. అది క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్నా, నువ్వు సహవాసం అని బోర్డు పెట్టుకున్నా, లేకపోతే ఇంకే పేరు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఈ లోకంలో ఏదీ లేదు. కాగడా పెట్టి వెతికి ఇగో ఇందులో ఉన్న క్వాలిఫికేషన్లు అన్నీ ఉంటే అది సంఘం, దానికి వెళ్ళండి మీరు. అర్థమైందా? ఇన్ని క్వాలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి నా దగ్గర కూడా రావద్దు, ఎందుకంటే నా దగ్గర అన్ని లేవు ఇంకా, అవునా కదా? నేనే దినదినము అభివృద్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ఆలోచించాలి మనం, ఆలోచిస్తే అర్థం ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలో ఈ బైబిల్ కాలేజీకి పెట్టేటప్పుడు ఒక స్కూల్లో పెట్టాం. వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటున్నాను. తర్వాత ఇంకో స్కూల్కి మారినాం. ఆడేమన్నాడు, నా స్కూల్ ఇది, నేను చెప్పినట్టున్నాడు. వాళ్ళు ఇది లాభం లేదనుకొని కష్టపడి, అవునా కదా, అప్పు చేసి లోన్లు తీసుకొచ్చి ఇలా కట్టాం. ఇలా కట్టి ఇందులో నడిపిస్తుంటే అందులో వచ్చిన ఆయన ఏమన్నాడు తెలుసా? తెలుసు కదా, నేను అందరు నవ్వుతున్నారంటే నాతో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. అది కష్టపడి ఈ ల్యాండ్ పేపర్లు పెట్టి అడిగి తుఫాను కొనిచ్చాం, వెహికల్ కొనిచ్చాం, సువార్త కోసం అన్నిటి కోసం. చివరికి అవన్నీ తినేసి, బాబు అందులో కాగితాలు ఇడిపించుకురారంటే, నువ్వే చెప్తున్నావు కదా మొదటి శతాబ్దాన్ని స్థాపించాలని, చరస్థిరాస్తులు అమ్మి పెట్టాలని, నీ ఇల్లు అమ్మేసి తీసుకో కాగితాలు, నువ్వు అమ్మొచ్చు కదా అన్నాడు ఒక ఆయన. ఆలోచించండి మీరు. ఎందుకంటే ఎందుకోసం కట్టాం, ఎందుకోసం అమ్ముతున్నాం, ఎంతవరకు దీన్ని ఉపయోగించుకుంటున్నాం? చూసారా, ఇన్ని విషయాలు వస్తాయి దీంట్లోకి. అందుకే ఎవరెత్తబడతారు, ఎవరు దించబడతారు అనేది నోరు పూసుకోవాలి మనం. అనకూడదు, మన నోటి నుంచే మాట రాకూడదు. అది చెప్పటానికే చెప్పాను తప్ప మేమెత్తబడతాం మన దగ్గరికి రమ్మని కాదు. ఇక్కడ అదే చెప్పాడు ఇక్కడ, ఏమని? ప్రతి కట్టడమును ఆలయము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడు. ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని ఏమన్నాడో తెలుసా? నా శరీరము దేవుని ఆలయం. ఆయన శరీరమే దేవుని ఆలయం అయినప్పుడు ఆయన శరీరమే సంఘము. మనము ఇప్పుడు తీసుకుంటే మొదట్లో మీకు డౌట్ ఉందా? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం
40 సంవత్సరాలు కట్టామయ్యా, దీన్ని కూలగొడితే 3 రోజులు చెప్తానంటావేంటి అన్నాడు ఒకడు అడిగాడు. డౌట్ వాళ్ళకు. ప్రతిదీ ఫిజికల్ గా చూసుకోవడమే, కనబడేదాన్ని బట్టి ఆలోచించడమే తప్ప అందులో ఉన్న మా సంగతిని గ్రహించలేని దౌర్భాగ్యపు స్థితి. 2వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కూలగొట్టడానికి టైం లేదు కానీ కట్టడానికి చాలా టైం పడుతుంది. నువ్వేం కూలగొట్టమంటున్నావు, 3 దినాలు లేస్తానంటున్నావు, ఇది ఎలా సాధ్యం? అప్పుడేమంటాడు ఆయన, పిచ్చోడా? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పెను. ఆయన మృతులలో లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను అప్పుడు నమ్మారు. వీళ్ళు అప్పటిదాకా నమ్మకం లేదు. అంటే నెరవేరిన తర్వాత బుద్ధి వచ్చింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మిన వాళ్ళు కాదు, నిరీక్షణకు ఆధారం చూసుకొని నమ్మిన బాపతున్నది. ఇప్పటి కూడా మనం అదే ఉన్నాం. దేవుడు చెప్పిన మాటను మనం యథాతథంగా నమ్మి, అది నిజంగా ఈ సంఘం గురించి చెప్తున్నా, నిజంగా ఆయన శరీరమే దేవునికి ఆలయంగా ఉంది. అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా చూపించగలడని ఆ రోజు బహిరంగంగా చెప్పగలిగాడు యేసుస్వామి. ఆయన శరీరం ఎలా దేవాలయముగా కట్టబడిందో, ఇప్పుడు సంఘం అనే శరీరము, మీ శరీరము ఫిజికల్ గా దేవాలయముగా కట్టబడుటకు, మీ హృదయములో మీ ఆలోచనలో ఎలాంటి కంపు లేకుండా దేవాలయముగా అభివృద్ధి పొందగలిగినట్లు మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినట్టయితే మీ దేహము దేవాలయం అవుతుంది. మీ సంఘము మీరేదైతే అనుకుంటున్నారో, సమాజంగా కూడుకుంటున్నారో, అది నిజమైన సంఘముగా, ఎత్తబడే సంఘముగా తయారవుతుంది. అలా దినదినము అభివృద్ధి పొందండి, ప్రాక్టీస్ చేయండి. ఈ బోధయందు దీన్ని నడిపేవాడు మనస్కరించాలి. దీన్ని నడిపేవాడు బాలుడై ఉండాలి. ఎలాంటి ఏమంటారు, కన్నింగ్ నేచర్తో ఉండకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్, చిన్నపిల్లలాంటి మనస్తత్వం, అన్నిటినీ స్వీకరించే దశ, తిట్టినోన్ని దీవించే దశ, అవునా కదా? మెచ్చుకున్నోనికి కూడా అదే విధమైన దీవించే దశలో ఎప్పుడైతే ఈ కాపరి తయారవుతాడో, ఎప్పుడైతే ఈ సంఘ నాయకుడు ఉంటాడో, ఎప్పుడైతే ఈ సంఘ పెద్ద ఉంటాడో, ఆ సంఘము ఎత్తబడుతుంది. అలాంటి సంఘస్థులముగా, అలాంటి సంఘ పెద్దలముగా, అలాంటి సంఘ కాపరములంగా, అలాంటి సంఘ నాయకులంగా ఉండటానికి మనం ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం, సాధన చేద్దాం. పడదాం లేస్తాం, ఆయనలో అభివృద్ధి పొంది దేవాలయముగా కట్టబడదాం. ఆ దేవాలయాన్ని దేవుని దగ్గరికి యేసు ప్రభు ఎత్తుకుపోయేటట్టుగా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అదే నిజమైన సంఘము. ఆ సంఘమే ఎత్తబడుతుంది తప్ప ఈ భూమి మీద ఉన్న నా సంఘం అన్నవాడేవుడు, నేను అన్నవాడు ఇంతవరకు ఎన్నటికీ పైకి పోలేదు గనక వ్యక్తి పూజను మానండి. జాన్ అనే వ్యక్తిని కూడా పూజించడము, ఆరాధించడము, మనసులో ఉంచుకోవడం, అది కూడా తీసేసి ఎవడి పేరు చెప్పకుండా క్రీస్తు వారము, మనమంతా క్రీస్తు వారము, క్రీస్తు దేవుని వాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా దేవుడా, ఒక వ్యక్తి ద్వారా సంఘం ఎలా ఉండాలో మరో వ్యక్తి అయిన అపోస్తులుడైన పౌలు ద్వారా హెచ్చరించారో, వ్యక్తి పూజ ఈరోజు ఈ సంఘాలను, సంస్థలను, కళాశాలలను ఎంత భయంకరమైన భ్రష్టత్వంలోనికి నెడుతుందో, ఇంట్లోనైనా, సమాజంలోనైనా, సంఘంలోనైనా, రాజకీయ పార్టీలలోనైనా, అధికారంలోనైనా ఈ వ్యక్తి పూజ, వ్యక్తుల ప్రభావం ఎంత ఘోరాతి ఘోరంగా తయారవుతుందో మీరు ఊహించే మొదట చెప్పిన సంగతులను ఎవరు మనస్కరించడం లేదు నాయన. కనీసం మేమైనా ఎత్తబడే సంఘముగా ఉండాలని ఆశపడుతున్న ఎవరైనా ఈ విషయాల మీద ధ్యాసుంచి వీటిని సాధన చేయగలుగునట్లు మీ ఆత్మ సహాయము మాకు, ఇలా ఆలోచించే ప్రతి వారికి అనుగ్రహించుమని, దేవా పేర్లు చెప్పిన ఎవరి మీద నాకు లేదు కోపం, మీకు లేదు.
మీ వాక్యానుసారంగా అందరము మేము మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని మీరు దివారాత్రులు ఎదురు చూస్తున్నారు గనక విన్నవారు కోపం తెచ్చుకోకుండా దాని గురించి ఆలోచించి రివర్స్ కాకుండా పాజిటివ్గా థింక్ చేయగలుగునట్లు మీ ఆత్మ సహాయము వారికి అనుగ్రహించమని, ఒకవేళ పొరపాటుగా పలికుంటే నన్ను క్షమించి దేవా వారిని కూడా నన్ను క్షమించగలుగునట్లు మీ ఆత్మ సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు ప్రతి బిడ్డను వారికి జ్ఞాపక శక్తిని, వాక్శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని తెచ్చుకోగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నిన్న మాట్లాడిన విషయానికి ఇది ముగింపుగా నీ బిడ్డలందరూ స్వీకరించగలుగునట్లు నీ కృప చూపుమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.